నిజమే, నీ పరిస్థితి చూస్తే ఎటువంటి సోర్స్ లేని పరిస్థితి, కానీ దేవుని బాహుబలం మాత్రం సర్వమును సృజించిన బాహుబలం. అది నమ్ముతున్నారా? ఈరోజు యూత్ ఎక్కువ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీస్ ఎక్కువ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తున్నారు. కుటుంబం ఎట్లా, పిల్లలు ఎట్లా, పరిస్థితులు ఎట్లా. సేవకులు ఏం ఆలోచిస్తున్నారంటే, అయ్యో ఈ ప్రజలని పోషించడానికి, నడిపించడానికి, మందిరం కట్టడానికి స్థలాలు లేవు, నాకు డబ్బు లేదు, హోదా లేదు, ఏమి లేదు. కానీ రాత్రి మీకు నేను ఎంకరేజింగ్గా చెప్తున్నాను, మన దేవుడు సర్వ సంపదలు జ్ఞానము గుప్తములైన దేవుడే మన దేవుడు. ఏ బ్యాంకు నీకు అప్పిచ్చినా అప్పిచ్చకపోయినా కానీ నాకు తెలియదు, కానీ పరలోక బ్యాంకు మాత్రం నీకోసం ఎప్పుడు కూడా తెరవబడి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్యాంక్ నో అనే చెప్పే బ్యాంక్ కాదు. ఈ బ్యాంక్ మేనేజర్స్ అయినా నీకు షూరిటీ లేదు, నీకేమి లేదని చెప్తారు, కానీ మన షూరిటీ సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మాత్రమే. కానీ మోషే లాంటి భయం మనకే. ఎందుకంటే ఏం చేయగలుగుతాం? భయం. మోషేకి ఎంత టెన్షన్ ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే దేవుడు అంటున్నాడు, మోషే నేను హెబ్రీల దేవుడిని చెప్పు, ఐగుప్తు దగ్గరికి, ఫరో దగ్గరికి వెళ్ళి నేను వారి పక్షములో యుద్ధము చేస్తున్నానని చెప్పు. షేక్ అయిపోతున్నాడు మోషే. అయ్యా నేను మాట నేర్పరని కూడా కాదు, నాకు నోట్లో ఏముంది చెప్పండి, నోటి మాంద్యం గలవాడిని, నత్తివాడిని. ఇవన్నీ చెప్తుంటే దేవునికట కోపం వచ్చిందట. ఏమొచ్చిందటండి? కొన్నిసార్లు ప్రభువా నేను చేయగలనా, చేస్తానా, వెళ్ళగలనా అని నిరుత్సాహ సంబంధమైన మాటలు మాట్లాడుతుంటే రోషం కలిగిన దేవునికి రోషం వస్తుంది. మన దేవుడెవరు? గట్టిగా చెప్పాలా? రోషం లేని దేవుడా, రోషం కలిగిన దేవుడా? గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, నీ పరిస్థితులు ఎట్లున్నాయో మాకు తెలియదు దేవుని బిడ్డలారా, నీ సమస్యలు ఎట్లున్నాయో మాకు తెలియదు, కానీ నువ్వు ఆశ్రయిస్తున్న దేవుడు ఆయన ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన నువ్వు ఏ దేవుని వద్దకు వచ్చావంటే, మోషేని ఫరో ఎదుట నిలబెట్టి గొప్ప కార్యాలు చేయించి ఐగుప్తు జనాంగమును బయటికి లాగించిన దేవుని వద్దకు వచ్చావు. ఇప్పుడు దైవ సేవకుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడండి? మీరు ఏ అభిషేకం చేయలేదా దేవుడు మోసే కాలంలో? నీళ్ళని ఏం చేశాడు? రక్తంగా మార్చాడా లేదా? అందరూ చెప్పండి. సండే స్కూల్ వరకే తెగుళ్ళు కదా ఐగుప్తులో. ఎన్ని తెగుళ్ళు అన్ని చెప్తావు. ఎందుకు? అవన్నీ ఎవరి ద్వారా జరిగించారు? దేవుడు. నత్తివాడు, నోటి మాంద్యం కలిగిన వాడు, నేనా వెళ్ళేది అన్నవాడు, మాట నేర్పరిని కాదన్నవాడు, బలహీన అన్నవాడు, బలము లేనివాడు, ఏమీ లేనివాడి ద్వారా ఐగుప్తుని గడగడ గడగడ షేక్ చేశాడండి దేవుడు. దేవుడు నీ ద్వారా ఒక బలమైన కార్యాన్ని జరిగించక ముందు నీతో మాట్లాడుతున్న మాటలే ఈ మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, మేము కూడా కొన్ని సందర్భాల్లో అంటుంటాం, ప్రభువా మేము చేయగలమా అంటాం. కానీ దేవుడు మాతో అంటాడు, మీరు చేయలేరు, కానీ నేను మీలో నుండి చేయిస్తాను. మీతో కాదు, కానీ నేను మీ నుండి చేయిస్తాను. మేము బెల్లంపల్లి పట్టణంలో పరిచర్య ప్రారంభించినప్పుడు అప్పుడు మాకు చేమీ లేదు. దేవుడు అన్నాడు, ఒక మంచి మందిరం కట్టాలన్నాడు. మందిరమా అని నవ్వాం. నువ్వు ప్రారంభించు, నువ్వు స్టార్ట్ చేయి, నేను నీకు తోడై ఉంటా. అక్కడ ఏమీ లేదు, కానీ పెద్ద తాళ్ళు తీసుకొని ముగ్గులు పోస్తున్నప్పుడు దైవ సేవకుడు ఒక ప్రార్థన చేశాడు. ఈ మందిరం కట్టడం నీ చిత్తమైతే, నీ ప్రణాళికలో ఉంటే, రోడ్డు మీద వెళ్తున్న ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి, ఒక అన్నోన్ పర్సన్ వచ్చి, పాస్టర్ గారు ఇక్కడ ఏం కడుతున్నారు అని నన్ను అడగాల. అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్పాలి. అప్పుడు ఆయన చేతిలో ఉన్నది ఇచ్చి వెళ్తే అప్పుడు నీ చిత్తమని నమ్ముతాను. సూచన చూపి, నాకు ఏం చూపి చెప్పండి? సూచన. అప్పుడు ఇట్లా తాడు గట్టి ముగ్గు పోస్తున్నప్పుడు రోడ్డు మీద సైకిల్ మీద ఒక వ్యక్తి వెళ్తూ సైకిల్ ఆపి లోపలికి వచ్చాడు. అయ్యా ముగ్గు పోస్తున్నారు, ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నానంటే, ఆ వ్యక్తి జేబులోకి వెళ్ళి 500 తీసి మొట్టమొదటి కానుక నాదే అన్నాడు. అప్పుడు మేమన్నాము, ప్రభువా
5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా మిగిలినట్లు మొట్టమొదటిగా 500తో ప్రారంభిస్తున్నాం. 23 లక్షల మందిరాన్ని కట్టాము దేవుని బిడ్డలారా. అప్పుడు ఏమీ లేదు, కానీ ఎవరి బాహుబలం అది? గట్టిగా మోషేతో చెప్పిన దేవుడు మన మధ్యలో ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన మోషేకి సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మోషే అంటాడు, నేనేమి చేయాలయ్యా, నేను ఏమని నన్ను పంపుతున్నావు, నేను అసలు చెయ్యలేని పని నాతో చేపిస్తాను అంటున్నావు అంటే, మోషే నేను నీకు తోడయ్యున్న దేవుడను. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏది ఆగిపోయిన స్థితిలో ఇక్కడ కూర్చున్నావో, ఈ ప్రోగ్రాం చూస్తున్నావో, మోషేకి తోడయ్యండి అసాధారణమైన శక్తిని మోషేకిచ్చి తన ద్వారా అద్భుతాలు చేపించిన దేవుడు ఈరోజు నీ ద్వారా నీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నేనేం చేయాలంటే, మోషేతో అంటాడు, నీ చేతిలో నువ్వు గొర్రెలు మేపడానికి, మందలు మేపడానికి ఏం ఉపయోగిస్తున్నావు? కర్రనయ్యా, కర్ర కింద పడేది కానీ పాము అయిపోతుంది. పరిగెత్తుతూ ఉంటాడు మోషే. ఎందుకంటే అప్పుడు దేవుడు అంటాడు, ఆ కర్ర చూపించి ఏమంటాడండి, చదువుకుందాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. చూడండి, మోషేని పంపుతున్నప్పుడు ఒక మంచి సూచన మోషేకి చూపిస్తున్నాడు. చూడండి, కింద పడే దాన్ని తోక పట్టుకోమన్నప్పుడు ఆ పాము కింద పడగానే పాము ఆయన తోక పట్టుకోగానే ఏమైందండి, కర్ర అయిపోయింది. చూడండి, ఈ కర్ర నువ్వు చాపినప్పుడు ఈ కర్ర ద్వారా నేనేం చేస్తానంటే అద్భుతాలు చేస్తాను. ఎందుకంటే నీ చేతిలోనే నేను అధికారం ఇచ్చిన దేవుడను. నువ్వు భయపడాల్సిన అవసరం లే. ఈ కర్ర చాపినప్పుడు, ఈ కర్ర వాడినప్పుడు అద్భుతాలు చేయటం ద్వారా ప్రజలు నాలో నీలో నన్ను తెలుసుకోబోతున్నారు అన్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజులో మనకు కూడా కర్ర ఇచ్చాడు. అదేంటంటే అన్ని నామముల కన్నా పైనామమైన నజరేయుడైన యేసయ్య నామం అనే కర్రని మన చేతిలో పెట్టాడు. ఈ కర్రని ఎప్పుడైతే యేసు నామములో జరుగును గాకాని మనం ఆజ్ఞాపించినప్పుడే కట్లు తెగిపోతాయి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని బిడ్డలారా. కానీ మనకేంటండి, భయం. అందరూ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, భయం అని చెప్పండి. అందరూ చెప్పాలి. కానీ ఈరోజు దేవుడు నిన్ను గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడా? నేను ఉదయం ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని అడిగా, ప్రభువా మరి మాతో కూడా నాతో మాట్లాడుతున్నావు, ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, ఇక్కడి నుంచి మిమ్మల్ని విశాల స్థలంలోకి తీసుకుని వెళ్ళబోతున్నాను. ఎక్కడికండి చెప్పండి గట్టిగా. విశాల ఎక్కడికట? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడికంటే విశాల దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో దేవుడు అంటున్నాడు, విశాల స్థలములో మీరు అడుగు పెట్టబోతున్నారు, అక్కడ నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారండి రాత్రి? రియల్లీ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది చేయటానికి ఎంత కష్టం చెప్పాలి. రియల్లీ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ప్రవచనాత్మకమైన వాక్కు నాకు ఇచ్చాడో ఈరోజు అది మీకు మేము రిలీజ్ చేయడానికి ఏంటంటే, ఈ ప్రవచనం మాకే కాదు కానీ ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ దేవుడు ఇస్తున్న ప్రవచన వాక్కు. అక్కడ ఏమి ప్రవహిస్తాయంటే పాలు తేనెలు. నా స్వస్థత, నా అద్భుతం, నా రక్షణ, నా మహిమనంతా ఆ స్థలంలో నేను ఉంచబోతున్నాను. ఈ సిటీలో ఆ స్థలాన్ని ఒక ఉన్నతమైన ప్రాంతముగా నేను ఆశీర్వదించబోతున్న దేవుడను. అయితే అంత ఈజీనా అని అడిగాను ప్రభుని. అందుకే దేవుడు ఏమన్నట్టు, వెనకేముంటుందట ఫరో సైన్యం, ముందేముంటుందట ఎర్ర సముద్రం. ఈ రెండిటిలో నుంచి మీరు వాగ్దాన దేశములో అడుగు పెట్టబోతున్నారు. ఎందుకంటే మోషేతో ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడా.
ఎందుకంటే మోషే బలాన్ని పెంచిన దేవుడే మనల్ని లేవనెత్తబోతున్నాడు. మోషే రోషము కలిగిన, పౌరుషము కలిగిన ప్రవక్తగా ఒక బలహీనుడైన మోషేని వాడుకున్న దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు. ఆయన నిన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడంటే, మాకొక పోరాటం ఉండొచ్చు, నీకొక పోరాటం ఉండొచ్చు, కానీ మన పోరాటాల్లో విజయం మనదే. నీ సంగతి ఏమో కానీ మాకెంత రోషం వస్తుందంటే, ప్రభువా నీ శక్తిని ఏంటో చూపించాలి. ఏలియాలాగా బ్రతకాలండి, ఎలీషాలాగా బ్రతకాల. ఎలీషా దగ్గరికి రాజులు వచ్చి అడిగారు, నాయనా ఏంటి నాయనా అని అడిగారు. ఏం చెయ్యమంటావయ్యా? నమస్కారం చేశారు. రాజ్యాంగాల్ని, రాజుల్ని గడగడలాడించిన ఏలియాలో, ఎలీషాలో, మోషేలో, ఎవరిలో ఫరోనిలా గడగడలాడించిన అభిషేకమే నజరేయుడైన యేసులో ఉన్న అభిషేకం. అభిషేకం కావలసిన వారు ఎంత దూరంలో ఉన్నా అనాయింటింగ్ మిమ్మల్ని ఆకర్షించుకొని తీసుకొని రాబోతుంది. ఎందుకంటే ఈ అభిషేకములో ఉన్న శక్తి ఏంటంటే, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈల వేసి ప్రజల్ని పిలుచుకునే శక్తి. ఈరోజు నువ్వు కూడా అభిషేకించబడితే నీ పోరాటానికి ఒక విజయం నువ్వు పొందబోతున్నావు సహోదరి, సహోదరుడా. మోషేకి తోడై ఉన్న దేవుడు ఈ రాత్రి నీతో అంటున్నాడు, నువ్వు ఒకవేళ మాట నేర్పరివి కాకపోవచ్చు, నీకు మంచి సౌందర్యం లేకపోవచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు, నీకు హోదా లేకపోవచ్చు, నీకు స్టడీ లేకపోవచ్చు, నీకు పదవి లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్నే లేవనెత్తబోతున్నాను అని నీతో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకనే మోషేతో అన్నాడు, నేను దిగి వస్తున్నాను ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడం కోసం నీకు తోడుగా. ఈ రాత్రి ప్రియ సహోదరి, సహోదరుడ, ధైర్యం తెచ్చుకో. నీతో నాతో దేవుడు దిగి రాబోతున్నాడు. అందరం చెప్తాం, ఎవరు రాబోతున్నారో గట్టిగా. స్వయంగా దిగి వచ్చి నీ మూలుగు, నీ వేదన, నీ కష్టము, నీ దుఃఖము, నీ ప్రసవేదన, నీ పోరాటము విని దేవుడు ఐగుప్తి బానిసత్వం నుంచి నిన్నెక్కడ తీసుకొని వెళ్ళబోతున్నాడంటే కానాను అనేటువంటి విశాల స్థలములో నిన్ను మోపబోతున్నాడు. ఆ మోపే టైంలో, ఆ మధ్యలో నువ్వు ఇప్పుడు పోరాటాన్ని ఎదుర్కొంటున్నావు. ఆ పోరాటంలో నీవైనా నేనైనా విజయం పొందబోతున్నాం. ఇదే ప్రవచనం దేవునితో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం ఒకసారి కుడి చేయి పైకెత్తుదామా? దేవుని గొప్ప కార్యాలు చేసే దేవుని వైపు నీ కుడి చేయి పైకెత్తి నీ హృదయం తెరిచి, దేవా నాకు తోడుగా రాబోతున్నావు. ఈరోజు వరకు నిరీక్షణ లేదేమో, ఈరోజు వరకు సమస్య నీకుందేమో, ఈరోజు వరకు పోరాటం ఎదుర్కొంటున్నావేమో. ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, ఎర్ర సముద్రం నీ ముందున్నా, ఫరో సైన్యం నీ వెనకున్నా, నిన్ను బలపరిచే దేవుడే ఈ రాత్రి నీ చేయి పట్టుకోబోతున్న దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన. నీ చెయ్యి మనుషులు కాదు పట్టుకునేది. మోషే, నేను నీకు తోడయ్యున్న దేవుడను. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మన మధ్యలో ఉన్నాడనే సూచన ఈ రాత్రి కనపరచబోతున్నాడు. నమ్ముతున్నారా? నేను మీతో ఉన్నాను. మోషేకి ఏ సూచన కనపరిచాడో ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు ఈ ప్రవచనం ఇస్తుండగా, ఈ మాట మాట్లాడుతుండగా తన సూచన, తన అభిషేకాన్ని కుమ్మరించి మనకి క్లియర్గా ఈ రాత్రి కనపరచబోతున్నాడు. నమ్ముతున్నారా మీరందరూ? ఎంతమంది ఈ రాత్రి ఆయన మనతో ఉన్నాడనే సూచన చూడాలని ఆశపడుతున్నారు? మీరు చూడబోతున్నారు ఈ రాత్రి. చూడండి, దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టాడు. ఆయన చూడండి, అలసిపోయి భయముతో, పిరికితనముతో యెజ్బేలు భయముతో పారిపోతున్నాడు. బదిరి వృక్షం కింద పండుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు దేవుని దూతని పంపుతున్నాడు దేవుడు, ఏలియా లే, ఎందుకంటే నువ్వు బలం పొందుకోవాలి, నువ్వు చాలా ప్రయాణం చేయాలి, ఎందుకంటే నీ ముందు గొప్ప ప్రయాణం ఉన్నది, శక్తికి మించిన పరిచర్య ఉన్నది. అదేంటంటే దేవుడు తన దూతని పంపించి ఏలియాకి ఏం పెట్టాడంటే, ఆయన నడవటానికి మంచి భోజనం పెట్టాడు. మళ్ళీ పడుకున్నాడు, మళ్ళా మంచి భోజనం పెట్టి ఏలియాని లేపి నడిపిస్తున్నాడు. ఎందుకంటే
ఆయన చేయటానికి ఇప్పటి వరకు చేసిన దానికంటే శక్తికి మించిన పరిచర్య ప్రయాణం ఉంది. మనుష్యుల మాటలు నిన్ను అలసిపోయేటట్టు చేసినా, మనుష్యుల మాటలు భయంకరమైన బయట సంఘటనలు భయకంపితులుగా చేస్తున్నా, నీకైనా నాకైనా దేవుడు తోడుగా ఉంటే శక్తికి మించిన ప్రయాణం ఉంది సహోదరి సహోదరుడా. ఇది ప్రవచనం మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఆత్మీయ యాత్ర వేరు, ఇప్పుడు అడుగుపెట్టే యాత్ర వేరు. ఎందుకంటే శక్తికి మించిన గొప్ప కార్యాలు నీ ద్వారా జరగబోతున్నాయి. అది మామూలు పని కాదండి. ఇప్పటి వరకు ఎందుకు ఏలియా ఇప్పటి వరకు చేసింది కాదు, నీకు శక్తికి మించింది నువ్వు చేయబోతున్నావు. మన శక్తికి మించింది ఏంటంటే ఆయన సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ మనకు తోడుగా ఉంటే మనం శక్తికి మించింది చేస్తాము. దేవుని బిడ్డలారా, పండుకున్న ఏలియా ఇక పోలే అని విడిచిపెట్టలేదు, కానీ దేవుడు తన దూతను పంపించి ఏలియా లే, ఎందుకంటే నీకు బలము కలగాలని మంచి భోజనం పెట్టించి మరలా పడుకున్నాడు, తిని మరలా లేపు అంటున్నాడు లే, ఎందుకంటే నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి. శక్తికి మించిన పరిచర్య నీ ముందుంది. దేవుని బిడ్డలారా, పోరాటంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యతిరేకతల్లో, మానసిక ఒత్తిడిలో, ఆర్థిక పరిస్థితుల్లో అందరూ అన్ని సంపాదించుకుంటున్నారు, నాకంటూ ఏమీ లేదు, ఏది లేదు అనుకుంటున్నావా? ఇప్పటి వరకు జరిగింది కాదు, కానీ శక్తికి మించిన బ్లెస్సింగ్ నీ ముందు దాచబడి ఉంది. అది నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఈ రాత్రి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అందుకని ప్రభు ఎప్పుడు కూడా ఆయన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన అరచేతిలో చిక్కుకున్న దేవుడు, నిన్ను విడువుడు ఎడబాయడా, నీతో పాటు ఉండే దేవుడు. నీ బలాన్ని ఆయన చూడడు, నీ యథార్థతను ఆయన చూడడు, నీకేముందో ఆయన చూడడు. ఆయన చూసేది ఏంటంటే ఆయన నీ బిడ్డగా, ఆయన బిడ్డగా మనల్ని చూస్తాడు. రెండవదిగా నిన్ను హెచ్చించి ఆశీర్వదించి గొప్ప జనాంగముగా చేయబోతున్నాడు ఆయన. నీ ద్వారా ఇప్పటి వరకు జరగని కార్యాలు చేయబోతున్నాడు ఆయన. నీ ద్వారా నీ ఊహకి అందంది చేయించబోతున్నాడు ఆయన. అందుకని మోషేతో చెప్పిన దేవుడు, అబ్రహాముతో చెప్పిన దేవుడు, యాకోబుతో చెప్పిన దేవుడు, ఆ యొక్క మన పితరులను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు అంటున్నాడు, నా బాహుబలం తక్కువ కాలేదు, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయబోతున్నాను. ఈ రాత్రి నుంచే నేను నిన్ను లేవనెత్తబోతున్నానని వాగ్దానం చేస్తుండగా అందరం ఉన్నపాటు